సుమారు 1000 సంవత్సరాలు. ఆలోచించండి, ఇంత సుదీర్ఘకాలంలో ప్రాచీన భారత సమాజం ఎంతలా మారిపోయి ఉంటుందో. ఒక జీవన విధానం, దానికి పూర్తి భిన్నమైన మరో విధానం వచ్చేసింది. అసలీ మార్పు కథేంటి? ఇది ఎలా జరిగింది? పదండి ఈ ప్రయాణంలోకి వెళ్ళి వివరంగా చూద్దాం. ఈ వేదకాలాన్ని అర్థం చేసుకోవడానికి మనం దీన్ని 2 భాగాలుగా చూడాలి. సింపుల్గా చెప్పాలంటే ఇది 2 అంకాల్లో సాగిన ఒక పెద్ద కథ అన్నమాట. మొదటిది ఋగ్వేదకాలం, రెండవది మలివేదకాలం. ఈ రెండిటి మధ్య తేడా గమనిస్తేనే అసలు ఏం జరిగిందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే క్రీస్తుపూర్వం 1500వ సంవత్సరంలో. అప్పటికే ఒకప్పుడు వెలిగిపోయిన సింధులోయ నాగరికత, ఆ గొప్ప హరపా నగరాలు అన్నీ పతనమైపోయాయి. సరిగ్గా అదే టైంలో ఇండో ఇరానియన్ ప్రాంతం నుంచి ఇండో ఆర్యన్లు వాయవ్య భారతదేశంలోకి అలుగుపెట్టారు. వాళ్ల రాకతోనే ఒక సరికొత్త శకానికి నాంది పలికినట్టయింది. సరే, అసలు ఈ కాలాన్ని మనం వేదకాలం అని ఎందుకు పిలుస్తాం? చాలా సింపుల్. వేదం అనే మాట సంస్కృతంలో విద్ అనే పదం నుంచి వచ్చింది. విద్ అంటే తెలుసుకోవడం లేదా జ్ఞానం. సో ఆ కాలంలో వేదాలని అత్యున్నతమైన జ్ఞానంగా భావించేవారు. అందుకే ఆ పేరు స్థిరపడిపోయింది. మొత్తం 4 వేదాలు ఈ యుగానికి మూలాధారం. ఫస్ట్ ఋగ్వేదం. ఇది అన్నింటికంటే పాతది. ఇందులో దేవతలను పొగుడుతూ శ్లోకాలుంటాయి. తర్వాత యజుర్వేదం, యజ్ఞాలు ఎలా చేయాలో ఇది చెప్తుంది. మూడోది సామవేదం. దీంట్లో మంత్రాలు, ఇంకా మన భారతీయ సంగీతానికి మూలాలు కూడా దొరుకుతాయి. ఫైనల్గా అథర్వణవేదం. ఇందులో రకరకాల కర్మకాండల వివరాలుంటాయి. రైట్, ఇక మన కథలో మొదటి అంకంలోకి వెళ్దాం. అంటే ఋగ్వేదకాలం. తొలి ఆర్యులు 7 నదులు ప్రవహించే చోట, అంటే సప్తసింధు ప్రాంతంలో నివసించడం మొదలుపెట్టారు. మరి అప్పటి వాళ్ల లైఫ్ ఎలా ఉండేది? ఓసారి చూద్దామా? ఆ కాలంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయమేంటో తెలుసా? వాళ్ళకి సంపదంటే బంగారం, వెండి, భూములు కాదు, పశువులు. అవును, మీరు విన్నది కరెక్టే. ఎవరి దగ్గర ఎక్కువ ఆవులు, పశువులు ఉంటే వాళ్లే గొప్ప ధనవంతులు. ఒక్కసారి ఊహించుకోండి, వాళ్ల ఎకానమీ మొత్తం పశుపోషణ చుట్టూనే తిరిగేదన్నమాట. ఇక వాళ్ల రాజకీయ వ్యవస్థ విషయానికొస్తే అది చాలా సింపుల్గా ఉండేది. అంతా బంధుత్వాల మీదే నడిచేది. చూడండి, ఒక కుటుంబం ఉంటే దాన్ని కుల అనేవాళ్లు. కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక గ్రామం, కొన్ని గ్రామాలు కలిస్తే ఒక విసు అంటే వంశం. అలా అన్ని వంశాలు కలిసి ఒక జన అంటే ఒక తెగగా ఉండేవి. ఈ తెగ మొత్తానికి హెడ్ని రాజన్ అని పిలిచేవాడు. ఆ సమాజంలో ఒక గొప్ప విషయమేంటంటే సమానత్వం బాగా ఎక్కువగా ఉండేది. రాజుకి అపరిమితమైన అధికారాలు ఉండేవి కావు. సభా, సమితి అని 2 ప్రజాసభలుండేవి. ఇవి రాజుని కంట్రోల్లో పెట్టేవి. అన్నింటికన్నా ముఖ్యం, మహిళలకి చాలా మంచి గౌరవం, స్వేచ్ఛ ఉండేవి. అపాల, విశ్వవర, ఘోష లాంటి గొప్ప కవయిత్రులు కూడా ఉన్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ల పొజిషన్ ఏంటో. సరే, అది కథలో మొదటి భాగం. ఇప్పుడు కథ మలుపు తిరుగుతుంది. మనం 2వ అంకంలోకి అడుగుపెడుతున్నాం. మలివేదకాలం. ఇది నిజంగా పెను మార్పుల కాలం. ఆర్యులు గంగా మైదానాల వైపు వెళ్లడం మొదలుపెట్టాక సమాజ స్వరూపమే మొత్తం మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే సొసైటీని మొత్తం రీఇంజనీర్ చేసినట్టు అయ్యింది. ఫస్ట్ ఎకానమీలో వచ్చిన మార్పు చూద్దాం. ఋగ్వేదకాలంలో పశువులే సంపద కదా. ఇప్పుడు ఆ సీన్ మొత్తం మారింది. వాళ్లు స్థిరపడి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. అడవులను నరకడానికి ఇనుప పనిముట్లు వాడటం స్టార్ట్ చేశారు. ఇక గోధుమ, వరి లాంటి కొత్త పంటలు వాళ్ల మెయిన్ ఫుడ్ అయ్యాయి. సో పశుపోషణ నుంచి వ్యవసాయానికి అదొక పెద్ద షిఫ్ట్. రాజకీయంగా కూడా అంతే, పెద్ద మార్పొచ్చింది. ఇంతకుముందు చిన్న చిన్న తెగలు, జనలు ఉండేవి కదా. వాటి స్థానంలో ఇప్పుడు కురు, పాంచాల లాంటి పెద్ద పెద్ద జనపదాలు అంటే రాజ్యాలు వచ్చాయి. దీనివల్ల ఏమైందంటే రాజు పవర్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు రాజును కంట్రోల్ చేసే సభ, సమితి లాంటివి తమ ప్రాధాన్యతను పూర్తిగా కోల్పోయాయి. అయితే ఈ మార్పులన్నింటిలోకి అత్యంత ముఖ్యమైనది, ఇంకా మనపై ఇప్పటికీ ప్రభావం చూపుతున్నది సమాజంలో వచ్చిన మార్పు. ఈ కాలంలోనే సామాజిక విభజనలు చాలా కఠినంగా, గట్టిగా పాతుకుపోయాయి. అదే వర్ణ వ్యవస్థ. బ్రాహ్మణులు అంటే పురోహితులు, క్షత్రియులు అంటే యోధులు, వైశ్యులు అంటే వ్యాపారులు, రైతులు, ఇంకా శూద్రులు అంటే కార్మికులు. ఈ 4 వర్గాల వ్యవస్థ సమాజంలో బలంగా పాతుకుపోయింది. ఇక్కడ కఠినమైన విషయమేంటంటే ఇది కేవలం వృత్తిని బట్టి కాదు, పుట్టుకను బట్టి నిర్ణయించబడింది. ఇక మహిళల పరిస్థితి ఎంత దారుణంగా మారిందో చెప్పడానికి మలివేద గ్రంథమైన ఐతరేయ బ్రాహ్మణంలోని ఒక్క వాక్యం చాలు. అందులో కూతురు దుఃఖానికి మూలం అని రాశారు. ఆలోచించండి, కవయిత్రులను గౌరవించిన సమాజం నుంచి ఈ స్థితికి వచ్చింది. ఇది తొలివేద కాలానికి పూర్తిగా రివర్స్. ఇంకేం జరిగిందంటే మహిళలు సభలకు, సమావేశాలకు వెళ్లే రాజకీయ హక్కును కోల్పోయారు. వాళ్లను పురుషుల కింద, వాళ్లకు లోబడి ఉండాల్సిన వాళ్లుగా చూడటం మొదలుపెట్టారు. అంతకుముందు అస్సలు లేని బాల్య వివాహాలు కూడా కామన్ అయిపోయాయి. సరే, ఇక ఫైనల్గా మనం మత విశ్వాసాల్లో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది కూడా సమాజం మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపింది. దేవుళ్ల విషయంలో కూడా పెద్ద మార్పొచ్చింది. తొలివేద కాలంలో ఇంద్రుడు, అగ్ని, వరుణుడు ఇలా ప్రకృతికి సంబంధించిన దేవుళ్లు చాలా ఇంపార్టెంట్. కానీ మలివేద కాలానికొచ్చేసరికి వాళ్ల ప్రాధాన్యత తగ్గిపోయింది. ప్రజాపతి అంటే సృష్టికర్త, విష్ణువు అంటే రక్షకుడు, రుద్రుడు అంటే సంహారకుడు, ఈ త్రిమూర్తుల కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ పెరిగింది. కానీ అంతకంటే పెద్ద మార్పు ఏంటంటే
భక్తిగా దేవుడికి చేసుకునే చిన్న ప్రార్థనల కన్నా పురోహితులు చేసే పెద్ద పెద్ద యజ్ఞాలు కర్మకాండలే ముఖ్యమైపోయాయి. దీంతో మతం అనేది చాలా కాంప్లెక్స్గా, ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా తయారైంది. సహజంగానే పురోహితుల ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఇలా పురోహితుల ఆధిపత్యం పెరగటం, కర్మకాండలు చాలా క్లిష్టంగా మారడంతో ప్రజల్లో దీనికి వ్యతిరేకంగా ఒక బలమైన రియాక్షన్ మొదలైంది. చాలా మందికి ఈ కొత్త సిస్టం మీద అసంతృప్తి పెరిగిపోయింది. ఒక్కసారి ఆలోచించండి. ఒక సమాజంలో నమ్మకం కంటే ఆచారాలు, కర్మకాండలే ముఖ్యమైపోయినప్పుడు దాని పర్యవసానమేంటి? బహుశా ఈ ప్రశ్నకు సమాధానమే వేదకాలం చివర్లో బౌద్ధం, జైనం లాంటి కొత్త ఆలోచనల ఆవిర్భావం.